ముందుకు తీసుకుపోవడం కోసం మరొకసారి ఊపిరి బిగబట్టి శక్తిని కూడగట్టుకొని మన ముందుకు వచ్చిండ్రు. వారికి మాట్లాడే అవకాశం ఇద్దాం, మాట్లాడాలని కోరుకుంటున్నాం. సభకు అన్ని పార్టీల నాయకులు వచ్చారు, అన్ని కుల సంఘాల పెద్దలందరూ ప్రముఖులందరూ వచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నిర్వహిస్తున్నటువంటి జనార్దన్ గారికి, పెద్దలు గౌరవనీయులు అజాత శత్రువు బండారు దత్తాత్రేయ గారికి, మరి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీహరి గారికి, అదేవిధంగా చాలా రోజులుగా పార్టీలో ఉన్న మంత్రివర్గం ఉన్న కేంద్రం ఉన్న బీసీల ఎజెండాగా పోరాడుతూ అనేక విజయాలు సాధించి పెట్టినటువంటి హనుమంతరావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యుడు రవిచంద్ర గారికి, అదేవిధంగా గౌరవనీయులు అసెంబ్లీలు ఉన్నప్పుడు కూడా తన వంతు పాత్ర వచ్చినప్పుడల్లా బీసీల పచ్చాన నిలబడ్డ మధుసూదనాచారి గారికి, మరి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి నేత శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి బీసీ మంత్రిగా మనకు అనేక స్కీములకు ఉదారంగా ప్రవర్తించినటువంటి కమలాకర్ గారికి, కమిట్మెంట్ ఉన్నటువంటి జైపాల్ యాదవ్ గారికి, సోదరుడు కొమరయ్య గారికి, ఆనంద భాస్కర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆనంద భాస్కర్ గారికి, మధు గారికి, బొల్ల మల్లయ్య గారికి, పన్నాల శ్రీహరి గారికి, నేరెళ్ళ అచ్చా మధు గారికి చెప్పిన అద్దంకి దయాకర్ గారికి, పల్లె రవికుమార్ గారికి, వివిధ కుల సంఘాల నేతలకు, చెరుకు సుధాకర్ చెప్పిన అంటే స్పీడ్గా చెప్పుట్లో కొందరు కానీ వినిపిస్తలేవు. పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అందరు కూడా కమిట్మెంట్ తోటి పట్టుదలతో ఉన్నారు. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రధానంగా ఈరోజు మన ముందుకు ఒక ఇష్యూ వచ్చింది. ప్రజలలో బీసీ వాదం బలంగా ఉంది. దీని సందర్భంగా ఎంతకు ముందుకు ఆలోచన చేయకుండా వచ్చినటువంటి ఇష్యూను ఏ విధంగా మనం నిలబెట్టుకోవాలి, ఏ విధంగా ఇక్కడ నెగ్గాలి. ఒకటి కోర్టు ఉద్యమం, రెండవది ప్రజా ఉద్యమం. రెండు భాగాలుగా విభజించి ఒకవైపు కోర్టులో కొట్లాడము, రెండవది ప్రజా ఉద్యమం. ప్రజా ఉద్యమం బలంగా ఉంటే న్యాయ వ్యవస్థ మీద ప్రభావితం అవుతుంది, కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభావం ఉంటుంది. తప్పనిసరి మనకి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు విజయం సాధించడానికంటే రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. మనం మొదటి నుంచి ఎట్ట అడుగుతున్నామో పార్టీ పరంగా అన్నప్పుడు వ్యతిరేకించాం, జీవోదీయమన్నాం. జీవోదీయానికి ముందుకు అసెంబ్లీలో చట్టం చేస్తా అని అన్నప్పుడు మనము కమిషన్ వేయాలి డెడికేటెడ్ అని చెప్పినాం. డెడికేటెడ్ కమిషన్ వేశారు. తర్వాత లేదు రాజ్యాంగంలో 243 అంటే అది ప్రాబ్లం వస్తుంది. శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టు కోర్టులో ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ. కానీ అవన్నింటిని ఎన్ని రోజులు కోర్టు ఏది 9th షెడ్యూల్లో పెడితే కూడా కోర్టులు ఇప్పుడు ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ప్రాబ్లమ్స్ కోర్టు నుంచి వస్తుంది. కాబట్టి కోర్టుతోటి ప్రజా ఉద్యమాల ద్వారా తాడోపేడ తెలుసుకోవాలి. ఎన్ని రోజులు కోర్టులు మన జీవితాలతో చెలగాట మారుతాయి. అందుకే దీన్ని తాడోపేడ తేల్చాలని, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలనేటటువంటి మన మూమెంట్కు ప్రభుత్వం కూడా లొంగి జీవో తీసింది. అయితే ఇక్కడ గెలవడానికి మనకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఫలంగా ఒకవేళ సుప్రీంకోర్టులో గెలవకపోతే బలమైన అడ్వకేట్లను పెడదాం. గెలవడానికి అవకాశం ఎట్లున్నాయంటే, చట్టపరంగా అసెంబ్లీలో చట్టం చేశారు. రాజ్యాంగ పరంగా 243(d)(6) ప్రకారం జీవో తీశారు. అది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. దాని మీద బలమైన ఆర్గ్యుమెంట్ మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మూడవది న్యాయపరంగా కూడా చెల్లుబాటు అవుతుంది. సుప్రీంకోర్టు ఒక కేసులో మండల్ కమిషన్లో జనాభా ఉంటే, లెక్కలు పర్ఫెక్ట్ ఉంటే పెంచుకోవచ్చు అని ఒక జడ్జిమెంట్. అగ్రకులాలలోని ఈబీసీలకు, అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు అప్పుడు ఏమన్నది, 50% సీలింగ్ అనేది అవుట్డేటెడ్. మంచిగా ఒక పేరలో చెప్పిన తీర్పు పరిస్థితులను బట్టి ఈ పర్సంటేజ్ క్యాప్ పెంచుకోవచ్చు అని కూడా చెప్పింది. ఈ 2 పాయింట్ల మీద సుప్రీంకోర్టులో బలంగా వాదిస్తే కేసు గెలిచే అవకాశం ఉంటుంది. ఇవాళ గెలవలేదనుకుందాం, ప్రజా ఉద్యమాల ద్వారా రాజ్యాంగాన్ని 9th షెడ్యూల్ ఒకటి జరపదు, సవరణ జరగాలి. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం అని ఒక క్లాజ్ ఉంది. అట్లా బీసీలకు కూడా
జనాభా ప్రకారమే అంటే విద్య ఉద్యోగాలు లోకల్ బాడీ రేపు చట్టసభలో కూడా రిజర్వేషన్లు వస్తాయి. శ్రీనివాస్ గారు ఛార్జ్ చేసిండు ఒకటి. ప్రధానమంత్రి మేము అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు చట్టసభల రిజర్వేషన్లు పెట్టాలంటే మీరు బాగా డిమాండ్ చేయండి, గొడవలు చేయండి అని ఓపెన్గా చెప్తున్నాడు. మీరు ఎక్కువ అమ్మాయినా అడగని అన్నం పెట్టరు. మీరు మంచి మూమెంట్ చేయండి, తప్పనిసరి మేము పరిశీలిస్తామనే మాట మాట్లాడాడు. కాబట్టి ఇది ప్రతిపాదికగా స్థానిక ఎక్కడనో ఒక దగ్గర స్టార్ట్ కావాలి. మహారాష్ట్రలో స్టార్ట్ కాదు, మధ్యప్రదేశ్లో స్టార్ట్ కాదు, యూపీ బిహార్లో క్యాస్ట్ వైజ్గా స్టార్ట్ అవుతాయి. బలమైన బీసీ వాదం మన దగ్గర ఉంది. అందుకు కారణాలు ఉన్నాయి. మనం ఇక్కడ కొట్లాడుతుంటే ఈరోజు కాదు, 50 ఏళ్ల నుంచి కూడా మన బీసీలు చదువుకోవాలి, చదువుదారిని కులాల్లో చైతన్యం వస్తుందని హాస్టళ్ళు పెట్టాలని కొట్లాడాము, గురుకులాలు పెట్టాలని కొట్లాడాము, స్కాలర్షిప్లు కావాలని, ఫీజుల మాఫీ కావాలని. దీని ఫలితంగా పేద కులాల లోపల చదువు ఉధృతంగా పెరిగి ఈరోజు బీసీ వాదం బలంగా ఉంది. బీసీ వాదం వెనుక బలమైన చరిత్ర ఉంది. కాబట్టి ఏదో అలాంటి వచ్చే ఉద్యమం కాదు, విద్యావంతుల ద్వారా వస్తున్నటువంటి ఉద్యమం. అనేక సర్వేలలో చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు ఇంటింటికి డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చదివేటోళ్ళు ఉన్నారు గ్రామాలలో. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్, మొన్న ఒక సర్వే చేసారు, డిబేట్ కూడా జరిగింది టీవీలో. ఏమనంటే ఇక్కడ ఒకప్పుడు రోడ్లు వేసే దగ్గర, అపార్ట్మెంట్ కట్టే దగ్గర లేబర్ ఎవరుంటారు? పాలమూరు, శ్రీకాకుళం, ఒంగోలు, ప్రకాశం జిల్లా లేబర్ ఉంటుంది, రంగారెడ్డి లేబర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరున్నారు? ఈ లేబర్ లేరు మన దగ్గర. ఒరిస్సా లేబర్, ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన లేబర్ ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడ పోయినారు? చదువుకున్నారు. లేబర్ కొట్టే వాళ్ళంతా హాస్టల్లో గురుకులాల్లో చదువుకోవడం మూలంగా సమూలమైనటువంటి మార్పు వస్తుంది. ఈ ఉద్యమం ఇప్పుడు కనుక మనం తెలంగాణలో చేయకపోతే దేశంలో కూడా ఎక్కడ జరగదు. అందుకే దేశానికి మన ఉద్యమము ఓ భూమిక కావాలి, ఓ మార్గదర్శి కావాలి. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాత్ర పోషించారో తెగించి చాలామంది పెద్దలు మంచి విషయాలు చెప్పారు. మనకు సరే ప్రోస్ 9th షెడ్యూల్, రాజ్యాంగ సవరణ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? బలమైన బీసీ ఉద్యమం ఉన్నప్పుడే వస్తాయి. దీనికి ఎవరు అడ్డు తగలలేరు. మనం పంజాబ్లో రైతు ఉద్యమం చూసాం, జాట్స్, ఒరిస్సా, హర్యానాలో జాట్ల ఉద్యమం చూసాం. ఎక్కడైతే బలమైన ఉద్యమం చేస్తే ఏ ప్రభుత్వమైనా ఏ వ్యవస్థ అయినా దిగొస్తుంది. అది మనకు కనిపిస్తున్నటువంటి సత్యం. తెలంగాణలో కనుక బలమైన బీసీ ఉద్యమం వస్తే దీని ప్రభావంతో రాజ్యాంగం సవరిస్తారు, కోర్టులు మైండ్ మార్చుకుంటాయి. కోర్టులు కూడా ఈరోజు సామాజిక న్యాయం వైపు మైండ్ మార్చుకుంటున్నాయి. మీరు అందరు చూశారు, అనేక రోజులుగా సుప్రీంకోర్టు, హైకోర్టులో జడ్జిలలో నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టాలని. మొన్న ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక మార్పు తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు క్లారికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో రిజర్వేషన్లు పెట్టారు. గతంలో పెట్టాలని మనం అనేక సార్లు అడిగితే కూడా పెట్టలేదు. ఇప్పుడు జ్యుడిషియరీ థింకింగ్లో కూడా మార్పు వస్తుంది. ఈ జడ్జిమెంట్ లోపల వాళ్ళ థింకింగ్లో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నా. రాదు అనుకో, చాలా క్రిస్టలైజ్డ్ ఘనీభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకరిద్దరు ఉంటే సరిపోదు, మెజార్టీ వ్యతిరేకించవచ్చు అనేది మన అందరి ఊహ. తప్పనిసరి కూడా అది నిజం కూడా కావచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళని అందరినీ మనమందరం ఉద్యమాల ద్వారా చేరించాలి. తెలంగాణ రావడం అనేది దానికి ఈజీ కాదు, టాస్క్. ఎంత బలమైన ఉద్యమం ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అట్లాంటి ఉద్యమాన్ని బీసీలు ఇక్కడ మనం చేస్తే ఈ దేశానికి మార్గదర్శనం అవుతుంది. లోకల్ బాడీ కాదు, రేపు ఈ ఉద్యమం చట్టసభలో రిజర్వేషన్లకు కావాలి. అందుకు మనం అందరం బలంగా కూర్చొని మాట్లాడుకొని బంధులు జరపాలి. తెలంగాణ ఉద్యమం లేక రస్తారోకలు చేయాలి. ఇంటింటికి ఉద్యమం వెళ్ళిపోవాలి. బీసీలకు మనం న్యాయం చేయకపోతే బతకలేమనే స్థాయికి అన్ని పార్టీలు రావాలి. ఆ విధంగా బీసీలను మనం చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత. ఇది నాయకత్వం కోసం కాదు, జాతి కోసం. మనం చేసినవి మనం తినం, మన జాతి తినాలి. హాస్టల్ పెట్టించిన, గురుకులాలు పెట్టించిన, స్కాలర్షిప్లు, ఫీజులు పెడితే మన పిల్లలందరూ చదువుకుంటున్నారు. అది దీనికి అదే అట్లే ఇప్పుడు చేసే ఈ ఫలితాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయి. ఇది మన తప్పనిసరి పెద్దలందరికీ
ఈరోజు మనకు మద్దతు ఇస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. పార్టీలన్నీ కూడా తప్పనిసరి దిగొస్తున్నాయి. కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చి చాలా బలంగా మనము ప్రజల ఆశయాలకు తగ్గట్టు సరైన రూపంలో ఉద్యమ రూపం ఇవ్వకపోతే చరిత్రకు అన్యాయం చేసేటోళ్ళం అవుతాం. ఈరోజు బీసీల్లో బలమైనటువంటి వాదం ఉంది. ఏ ఊళ్ళో చూడు, ఏ పల్లెలో చూడు, ఇప్పుడు ఎంత బలంగా పోయిందంటే ఈ రిజర్వేషన్ 42% డిక్లేర్ చేసినాక ఊరు వాడ పల్లె సరిపోయింది. గంగ్లా కమలాకర్ పెద్దలు చెప్పినట్టు ఇది అన్యాయం మీద జరిగే పోరాటం కాదు, అవమానం మీద జరిగే పోరాటం. మనిషి ఎప్పుడు తిరుగుబాటు చేస్తాడు? అన్యాయం జరిగినప్పుడు కొద్దిగా తిరుగుబాటు చేస్తాడు, కానీ అవమానం జరిగినప్పుడు మాత్రం తెగించి తిరుగుబాటు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు తెగించి తిరుగుబాటు చేయడానికి, పల్లెలు వచ్చి రస్తారోకలు జరపడానికి, బంద్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళందరూ సిద్ధంగా ప్రిపేర్ అయి ఉంటున్నారు. దీనికి మనం ఖరీ అయినటువంటి రూపమిత్తం. ఎవరికి దీనికి నాయకత్వము ఫలానులకి క్రెడిట్లు ఖాతాలు పడాలని లేదు, మన జాతి ఖాతాలు పడాలి. వ్యక్తులు ముఖ్యం కాదు, సంస్థ ముఖ్యం, జాతి ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి పెద్దలందరూ పెద్ద మనసుతోటి భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు రూపకల్పన అందరూ సూచనల మేరకు చేద్దాం. బలమైన ఉద్యమాన్ని నిర్మిద్దాం. ఈ ఉద్యమం ద్వారా ఫైనల్గా పెద్దలు సలహా ఇచ్చినట్టు కొన్ని కార్యక్రమాలు అయినప్పుడు బీసీ మిలియన్ మార్చ్ కూడా తప్పనిసరి చేద్దాం. అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎన్ని రోజులు బీసీలు, ఎన్ని రోజులు మనం బిచ్చమనుకుంటాం, ఎప్పుడో ఒకసారి వాటా. ఇది ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే పద్ధతిలో మన భాష వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము అధికారంలో వాటా లేదు, ఉద్యోగాలలో వాటా సగం వాటనే, విద్యా సంస్థలలో సగం వాటనే, బడ్జెట్లో అయితే అసలే లేదు వాటా. అందుకే వాటా ఎక్కడుంది మనకు వాటా ప్రజాస్వామ్యంలో అంటే అప్పులలో వాటా ఉన్నది. ఎక్కడ మాట్లాడిన కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంత తప్పైంది, ప్రతి మనిషికి 1,50,000 అప్పు వస్తుంది రాష్ట్రంది, కేంద్రంలో 1,20,000 వస్తుంది అని మాట్లాడుతున్నారు. బడ్జెట్లో బీసీలకు ఇంత వస్తాయి తలాకాయని చెప్తున్నారు, చెప్తలేరు. అందుకే అప్పుల్లో వాటా ఉన్నది, ఆస్తుల అధికారంలో వాటా అయింది. ఆ రీతిగా ప్రజల లోపలికి మనం తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇన్ని రోజులు 76 ఏళ్ళు అన్యాయం జరిగింది. ఇప్పుడు సందర్భం వచ్చింది. ప్రపంచ చరిత్ర మనం ఒకసారి చూస్తే అణచివేతకు, అన్యాయానికి, దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా మహావిప్లవాలు వచ్చినాయి. ఇక్కడ కూడా గౌరవంగా తప్పనిసరి మోడీ గారి మీద ఆయన తప్పనిసరి బీసీ వర్గానికి చెందిరు. దాన్ని వ్యక్తిగతంగా కాకుండా మనం ప్రెషర్ చేస్తే తప్పనిసరి ఆయన కూడా దిగొస్తాడు, ఒప్పుకుంటాడు. మేము మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పాం, జనాభా లెక్కలప్పుడు కానీ అధికారంలో కానీ. అదేవిధంగా ఈ కేసు లోపల నేను ఇంప్లూడ్ అవుతున్నా, చాలా మంది బీసీ సంఘాలు ఇంప్లూడ్ అవుతున్నాయి, అనేక మంది అందరూ పెద్దలు చెప్పినట్టు వందల సంఖ్యలో ఇంప్లూడ్, వ్యక్తులుగా సంఘాలు లేకుండా వ్యక్తులుగా కూడా ఇంప్లూడ్ కావచ్చు. ఒక అడ్వకేట్ రాస్తాడు, అందులో ఇంకో అడ్వకేట్ని పెట్టుకొని సంతకాలు పెట్టి ఇంప్లీడ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున ఇంప్లీడ్ కావాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా కోర్టుకు అటెండ్ కావాలి. తప్పనిసరి కోర్టుల మీద దాని ప్రభావం పడుతుందనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సోదరు అదే మళ్ళొకసారి ముఖ్యులం అందరం కూర్చొని మనం పెద్ద ఎత్తున ఉద్యమం రంగంలోకి దిగుదాం, మాట్లాడదాం. ఇంకా పెద్దలు అందరు ఉన్నారు, అందరితో మాట్లాడి పకడ్బందీగా కార్యక్రమం ఉండాలి. కార్యక్రమం అనేది లూజ్ అటెంప్ట్ ఉండొద్దు, చాలా పకడ్బందీ ఉండాలి. ఇందులో ఎవరికి రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా జాతి ప్రయోజనాలు ఆశించి ఉద్యమాన్ని ఎట్లా బలోపేతం చేద్దాం అనే దిశగా మాట్లాడాలని చెప్పి పెద్దలందరికీ నేను గుర్తు చేస్తూ